సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కమల. గైస్, కమలక్క దగ్గర చాలా కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయి. ఒకటేమో ఓన్లీ ఒక్క లైఫే, అంటే యాడ్ తీసుకుంటే ఇంకో లైఫ్ వస్తుంది. ఇంకో మంచి అప్డేట్ ఏంటంటే మనకి పవర్ అప్స్ అయితే వచ్చాయి ఇంట్లో. అంటే అక్కని అటాక్ చేయడం కన్నా, లేదంటే మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కన్నా నేనైతే ఓమ్ షీల్డ్ అయితే రికమెండ్ చేస్తాను అందరికీ. ఎందుకంటే అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా వాడచ్చు. నన్నక్క అంటున్నా, కమలక్క వెనకాల ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా దాన్ని నొక్కితే అయిపోతుంది. అంటే ఓం అని నొక్కితే అక్క వెళ్ళిపోతుంది. అక్క వెళ్ళిపోయేదాకా ఆగి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాప్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు. ఇంకొక వర్స్ట్ అప్డేట్ ఏంటంటే చూపిస్తా, ఆగండి గైస్, పదండి వెళ్దాం. ఇంకొక వర్స్ట్ అప్డేట్ కూడా ఉంది గేమ్లో అయితే. ఇదైతే అసలు ఎందుకు రే అమ్మో గైస్, నేను ఉత్తినే ప్రాక్టీస్ కాడా అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. అక్క గేమ్లోకి వెళ్ళంగానే గైస్ ఇది ఒక అప్డేట్. అక్కడిది కంటిన్యూ నొక్కితే మళ్ళీ ఒక ఐటమ్ నేను ఆల్రెడీ పెట్టా కదా, సాల్ట్ బౌల్, అది ఇలా దీని ఏమంటారు ఇలా క్రాస్ మార్క్ అయిపోయింది. మీరు గేమ్ స్టార్టింగ్లో చూడొచ్చు. ఏంటి ఉందా నా దగ్గర ఉండే కీస్ కూడా నాకు ఇవ్వచ్చు కదా, బాగుంటుంది. గైస్ ఎక్కడుంది అక్క? గైస్ నువ్వు బతికిపోయినాం. కమలకి వస్తున్నట్టుంది గైస్. అక్క వాయిస్ వినబడింది సడన్గా. గైస్ లాస్ట్ టైం అయితే నాకు కీ అక్కడే దొరికింది, మరి ఇప్పుడు చూస్తే అక్కడ కీ లేదు, ఏం లేదు. సరే వెతుకుదాం. ఇక్కడ గంట ఉంటే అమ్మో పర్వాలేదు గైస్, బతికిపోయినాం. మనం హోమ్ షీల్డ్ పెట్టుకోవడం మంచిది అనుకుంటున్నా. ఓకే గైస్, మనకు హోమ్ షీల్డ్ అయితే వచ్చింది. అరే గైస్, పూజా ప్లేట్ తీసుకోగానే ఇలా బ్లాక్ స్క్రీన్ అయితే వచ్చింది కదా. నేనైతే ఫస్ట్ యాడ్ అనుకున్నా, మళ్ళీ నేను స్టార్టింగ్కి వచ్చేసిన ఎట్లనో, అంటే హోమ్ స్క్రీన్కి వచ్చేసిన. సరే కంటిన్యూ చేయాల్సిందే మరి, నో అదర్ ఆప్షన్. గైస్ ఒక్క పూజా ప్లేట్ పెట్టే వాళ్ళమే కానీ అక్క ఫోన్ ఎత్తట్లేదు నేను. ఏం లేదు ఇక్కడ. ఒరే తీసేరా, ఇది ఉంది కదా మనకి, మర్చిపోయా గైస్. అమ్మో చూడలేదనుకుంటే దేవుడి దయ వల్ల. అక్కడ గంట ఎక్కడుందిరా, నేను వచ్చేటప్పుడు కనబడలేదు, సడన్గా వస్తుంది. గైస్ చాలా తప్పు చేస్తుంది కమలక్క. 2 సార్లు బయటకు వచ్చేసినాం మనమైతే. అంటే ఇందులో ఒక లైఫ్ అయిపోయినట్టేనా? ఒక లైఫ్ ఎప్పుడు పోయింది లాస్ట్ దాంట్లో కూడా? స్టార్ట్ అవ్వగానే చేంజ్ చేసింది, అక్కడ పడుకున్నాను, మళ్ళీ వచ్చాము, ఇక్కడ పూజా ప్లేట్ తీసుకున్నాము, అది పోయింది. ఒక లైఫ్ ఎలా పోయింది మనకి? లేదంటే అన్లాక్ ఉంటుందో నాకు ఐడియా లేదు. మరి ఉందా లేదనుకుంటా. తగలకుండా వెళ్ళొచ్చు, కంగారు వెళ్తే అంతే మన పని. అమ్మో ఈసారి ఏం పోలే, చీకట్లో కలిసిపోయింది గైస్ గంట. కమలక్క
గాయ్స్ ఎంత ఫాస్ట్ వచ్చింది చూసారా? అక్క నమస్తే. వామ్మో అసలు పక్కన ఉందని నాకు నిజంగా తెలియదు గైస్. గ్రాబ్ యూర్ ఆపర్చునిటీ. వదిలే అక్క, దండాలక్క. కంప్లీట్ చేయగలుగుతామా? నాకు భయం అవుతుంది. భయం కాదు, భయం అంటున్నా, కష్టంగా అనిపిస్తుంది. వచ్చిందిరా ఉంది, ఇది తీసుకోవాలా మళ్ళీ గ్లిచ్ అవుతుంది. సరే తీసుకుందాం, ఆగండి. ఓకే గైస్ నేనైతే తీసుకున్నాం, మరి నాకు ఇంకా రాలేదు. అది వచ్చింది. తక్కువరా, ఎక్కడెక్కడ తిరుగుతుంది కమలక్క. ఒక్కసారి పూజ కదన్నా అన్లాక్ అయితే మనకు ఒక సేఫ్ ప్లేస్ అయితే దొరుకుతుంది, కానీ పూజా గది దాకా తిరగడం కూడా కష్టం అబ్బా. ఇప్పుడు జస్ట్ నన్ను ఆ ఏనుగుల దాకా తీసుకెళ్ళిపోతే చాలు నాకు. రే ఇక్కడే తిరుగుతుంది, ఘోరంగా వస్తుంది సౌండ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అక్క అయ్యో, అరే గైస్ పోతలేదబ్బా. ఇప్పుడు ఇంకా గట్టిగా వస్తుంది గజ్జల చప్పుడు. అక్క వచ్చింది గంగాజల్కి. ఇక్కడ పెడితే ఒక సేఫ్ ప్లేస్ అన్లాక్డ్. ఏంది ఇదా కుండా అంటే ఇక్కడ ఏదో డోర్, తలుపు ఇటు మనం అయితే వెళ్ళాలి గైస్. ఇక్కడెక్కడ కోడ్ ఉంటుంది అబ్బా. ఓ ఇప్పుడు నెంబర్స్ మార్చాడా, ఇది కూడా అప్డేట్. 63 ఏంది 635ఏనా, సరిగ్గా గుర్తు. ఇది 6, ఇది 5, సరే ఇది 3. ఓకే గైస్ ఒక్క నిమిషం నేను ఎక్కడ రాసుకుంటా. 635 డన్. ఇప్పుడు వెళ్దాం. ఒక పేపర్లో రాసా ఎందుకంటే మనకు గుర్తుండదు. న్యూ ప్లేస్ అన్లాక్డ్, ది సేఫ్ ప్లేస్. పరిగెత్తండి. ఓకే అక్క కింద దాకా వస్తుందా? ఏమో గైస్ తెలియట్లే, ఫుల్ చీకటిగా అయితే ఉంది ఇక్కడ. పైన లేదనుకుంటా. యు ఆర్ ఇన్నోసెంట్లే అక్క. గైస్ మళ్ళీ లోపలికి వెళ్ళలేమా? రే గ్లిచ్ అయిందా? అమ్మో గ్లిచ్ అవ్వలేదులే అండి. సరే అక్క. ఓ ఇక్కడ కూడా చేంజ్ అయింది. ఇది మనకి ఇలా పడిపోతుందా? ఓ నైస్ రా. ఫుల్ స్టామినా వచ్చాక జాన్ సీనా లెక్క పరిగెడదాం. ఓకే ఇలా వస్తే అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వెరీ నైస్. ఈ అప్డేట్ కూడా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది. స్టామినా ఒక్కటే నాకు నచ్చలేదు.
స్టామినా ఒకటి, ఇంకోటి లైఫ్, ఈ రెండు. ఓకే వేసిపోతుంది. కోశిషే అక్క. గైస్ ఈ తొక్కలో యాడ్స్. అమ్మా నేను ఇంకా సడన్గా భయపడ్డా, ఇది పట్టుకోగానే ఇంకేమన్నా కొత్తగా జంప్ స్కేర్స్ యాడ్ చేశారేమో అనుకున్నా, కానీ దేవుడి దైవాలు అలా ఏం అవ్వలేదు. త్వరగా పైకి వెళ్ళిపోవాలరా మనం. ఈ లోపల కమలకి అక్కడికి వెళ్ళిపోయి పెట్టేసి గణేష్ తీసుకొని రావడం బెటర్. ఓకే నైస్, తక్కున్నాం. ఇప్పుడు గణేష్ది పెట్టేసి ఒక అన్లాక్ అవుతుంది. ఇంకా కావాల్సిన హనుమాన్ చాలీసా 635 కోడ్, ఇంకోటి అటువైపే, అది కూడా అటువైపే. డ్రాప్ చేసే ఆప్షన్ ఉంటే సూపర్ ఉంటుంది గేమ్లో. ఒక్క లైఫే పెట్టినా డ్రాప్ చేసేది పెట్టుకుంటే కమలక్కకి అంటే సౌండ్ రాకుండా అక్కడ పడేసి కమలకి ఎలాగో వింటదబ్బా. అప్పుడు ఎలాగో పెడితే సరేలే, ఏం వద్దులేండి. మళ్ళీ స్కాన్ చేయనా? స్కాన్ పక్కా సౌండ్ వస్తుంది. దా కమలక్క. అక్కాయ్ వేర్ ఆర్ యూ? నేను చూడలేదు. నేను అక్క వస్తుంది కమలక్క. హోయ్ అక్క దండం పెట్టుకో గణేష్ జీకి. అక్క కమలక్క. అక్క అమ్మో ఇలా గెలికించుకోవడం ఎందుకులేండి. అమ్మో అక్క నాకే జరక్లెత్తున్నావుగా, నిన్న మనకే ఇస్తుంది అనుకోండి. టనల్లోకి వెళ్దాం, ఏమంటారు? ఇక్కడ ఏదో పడిపోతుంది. ఏదిరా విగ్రహం? ఇక్కడ ఏదో పడుతుంది గైస్, ఎప్పుడు ఈసారి పడలేదు. ఒక విగ్రహం లాంటిది ఏదో ఉంటుంది ఇలా. అదే గైస్ ఒకటి ఇలా, అదే ఏం ఫేస్ ఉండవు వాటికి, జస్ట్ ఇలా ఉంటాయి కదా, అది వైట్ కలర్వి. మనము వాటికి బయట షాప్లలో బట్టలు వేస్తారు, అట్లాంటిది ఒక విగ్రహం ఉంటుంది వీళ్ళ ఇంట్లో. అక్క చంపేస్తుంది. అయిపోయినా గైస్ అక్కేసేసింది ఈసారి. నా మృత్యు. ఓకే సో ఇది గైస్ మొత్తానికి మన కమలక్క గేమ్ ప్లే. యాక్చువల్ చాలామంది మళ్ళీ ఆడమన్నారు కాబట్టి ఆడాను, కానీ ఈసారి ఇంకోసారి ఈ అప్డేట్ తర్వాత అంటే ఈ త్వరగా అనట్లేదు, కానీ ఇంకోసారి కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఈసారి లాస్ట్ దాకా వచ్చాం, జస్ట్ 2 ఐటమ్స్ మిగిలిపోయినాయి. అది ఒకటి హనుమాన్ చాలీసా, ఇంకా అది మనకి ఆ రెండింటివి కోడ్ ఇంకా కీ దొరికిస్తే జస్ట్ పెట్టడం ఒక్కటే లేట్ అయింది. సో ఇవాళ కమలక్క గేమ్ ప్లేలో అయితే మనం లూజ్ అయినట్టే అయితే చెప్పచ్చు. సరే గైస్, ఇంకొక వీడియోలో అయితే వచ్చే వీడియోలో అయితే కలుద్దాం. కమలక్క గేమ్ ప్లే పక్కా ఆడతా, మీకు అయితే ప్రామిస్ అయితే చేస్తున్నా, కానీ ఎప్పుడు ఆడతానైతే చెప్పలేను. ఇంకోసారి అయితే ఆడతా గైస్. ఇంకా ఇండియన్ గేమ్స్ కూడా కొన్ని వచ్చాయి, నేను అవి కూడా ట్రై చేసి మీకు వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తా. సో చేయడం కలుద్దాం, అప్పటిదాకా టేక్ కేర్, బాయ్.